శైవ క్షేత్రాల్లో ఎంతో ప్రాశస్త్యం ఉన్న కడప జిల్లాలోని పొలతల శివాలయంలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. పవిత్ర స్నానాలకు దాహార్తి తీర్చుకునేందుకు మురుగునీరే శరణ్యం. ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. మహాశివరాత్రికి లక్షల్లో భక్తులు తరలిరానున్న వేళ అసౌకర్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని పొలతల పుణ్యక్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. శేషాచల పర్వత శ్రేణుల మధ్య మల్లేశ్వర స్వామి క్షేత్రం వెలిసింది. 7 అక్కదేవతలు బండెన్న స్వామి ఆలయంలో కొలువై ఉన్నారు. గ్రహదోషాల నివారణకు ఇక్కడ నిత్యం పూజలు చేస్తుంటారు. రాత్రి పుణ్యక్షేత్రంలో నిద్ర చేసి కోనేటిలో స్నానమాచరించి ఉదయం స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. మహాశివరాత్రి పర్వదినం రోజున లక్షల మంది భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. కోరిన వారి కొంగు బంగారంలా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఆలయంలో కనీస వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పవిత్ర స్నానాలు ఆచరించే కోనేరులో నీరు మురికిగా మారింది. మురుగునీటిలోనే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా కోనేరును శుభ్రపరచడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం అరకొరగా సౌకర్యాలు కల్పించి చేతులు దులుపుకుందని ఆరోపిస్తున్నారు. మహాశివరాత్రి రోజు 3 లక్షల మంది భక్తులు ఈ క్షేత్రానికి వస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం లేదు. ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. శివరాత్రి రోజు ఎవరికీ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఈ ఆలయం సుమారు 800 సంవత్సరాల జీవ చరిత్ర కలదు. మరియు మల్లెపూలతో స్వామిని పూజించి కావున మల్లికార్జునుడిగా పేరు పొందాడు. ప్రపంచములలో ఎక్కడా లేని విధముగా ఇక్కడ లింగానికి కనులు కలవాడు. ఇక్కడికి వచ్చిన భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించుతున్నారు. శివరాత్రి పండుగ రోజు 400 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని డీఎస్పీ మాసూం బాషా తెలిపారు. ట్రాఫిక్ ను అంచనా వేసేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా పద్ధతిగా బందోబస్తు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మేము ట్రాఫిక్ని ఐడెంటిఫై చేశాము. ట్రాఫిక్ అనేది ప్రధాన సమస్యగా ఉంది. అదేవిధంగా పార్కింగ్ అనేది కూడా ప్రధాన సమస్యగా ఉంది. మేము ముఖ్యంగా 2 పెద్ద పార్కింగ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 2 వీలర్ మొబైల్ పార్టీస్ని పెట్టి ఎక్కడైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఇమీడియట్గా క్లియర్ చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. 200 మంది కానిస్టేబుళ్ళు, 150 మంది హోంగార్డులు, చాలా 15-20 మంది ఎస్ఐలు, 10 మంది సిఏ సర్కిల్ ఇన్స్పెక్టర్స్, దాదాపు 400 మంది మా తరపు నుంచి 400-500 మెంబర్స్ స్టాఫ్ ఉమెన్ పీసీస్ ఇవ్వడం జరిగింది. పొలతల పుణ్యక్షేత్రంలో సమస్యలను పరిష్కరించి సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.